హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం వచ్చేసి మనకు సలవ ఉండాలా, సలవ వస్తువులు తాగాల, తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసమనే పెసరబ్యాలు కానీ తర్వాతకి వచ్చేసి పెసులు కానీ సలవ అనమాట. అందుకోసమని ఈరోజైతే పెసరపప్పు చారు అయితే చేస్తున్నాను అనమాట. పెసరపప్పు అయితే మాత్రానికి నేనైతే ఆల్రెడీ నానబెట్టుకుని తీసుకొని వచ్చినాను అనమాట. ఎందుకంటే నేను పొయ్యి మీద చేస్తాను కదా, ఉడికేకి కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇట్లా నానబెట్టి తీసుకుంటే చక్కని ఉడుకుతాయి పెసరబ్యాలు. అందుకోసమనే ఫస్ట్ అయితే ఒక గిన్నె అటువైనా నీకు గిన్నె ఇస్తుంది కదా, నీకు అద్దే వెనక పెట్టుకునేవి చూడు. ఇంకా ఈ గిన్నె నిండా అయితే ఈ గిన్నె నిండా పెసరబ్యాలు తీసుకున్నాను అనమాట. కడిగి నానేవు కాబట్టి ఉబ్బేవన్నమాట. ఇంకా 2 మాటలు కడిగి నానబెట్టుకునేనే పెసరబ్యాలని అయితే. ఇంకా లేట్ చేయకుండా పొయ్యి అయితే అంటిస్తామండి. ఈరోజు కొంచెం పైకి వచ్చే తలక లేట్ అయితే వినోద్ అయితే పొద్దున్నే ఈరోజు ఆటో బాడీకి పోయాడనమాట. ఇంకా ఎండ వచ్చేది, దగ్గరికి వచ్చేది ఆ ఎండ అయితే మన ఎలా వెనకొచ్చానని ఇంకా చేస్తారా వినోద్ అని తోలుకొని వస్తుంది నేను. ఇంకా పెసరబ్యాలు అనేది డైష్లోకి అయితే వేస్తామండి. ఎన్ని ఉంటాయి చూడు. మీ అమ్మ నంపిస్తే అంగడికి అతా ఇవి తెచ్చిపోదరా అత అంటే ఏం పడితే ఎలకపోయేవాడు వినోదగాడానికి వచ్చానని కాయ అత్త ఇది వస్తుంది ఎలగపోయేస్తానని బాయ్ అంటే ఇప్పుడైతే ఒక గిన్నె పెసరబ్యాళ్ళకి 3 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకొని ఉడకబెడదామండి. 1 2 3 గిన్నెల నీళ్ళు. తర్వాతకి ఇందులోకే పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టి ఉడకబెడదామండి పెసరబ్యాలని. పసుపు అంతే, కొంచెం నూనె వేస్తాను, కొంచెం ఒకటే వేస్తాను ఫోన్ అట్లు నీకు వినోద్. ఇట్లా ఇంకా పొయ్యి మీద పెట్టి అయితే ఉడకబెట్టుకుందామండి. ఓకే, దుబ్బకట్లా అంటే ఇస్తే ఈరోజు ఇంకా ఏమి ఆటో తెచ్చుకున్నందుకు కూడా మన వాళ్ళు నిన్ను చాలా మెచ్చుకుంటున్నారు. బాగా మంచి పని చేసేవంటున్నారు కామెంట్లో. చాలా నా వంట దాని గురించి కంటే ఆటో గురించి ఎక్కువ కామెంట్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. మీ అందరికీ కామెంట్ చేస్తారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఆటో ఏమి న్యాయంగా ఇస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే నేను అడగడంలో సరిగా అడగక కొన్నిసార్లు ఇది అవుతున్నాను, కానీ కరెక్ట్ బాడీకి అడిగితే ఏం నష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకు అర్థమవుతుంది బాగా, అదే లైన్ మీద పోతాను ఈరోజు నుంచి. థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ. ధైర్యం చెప్తున్నారు మీ అందరికీ. నిజంగా ఎక్కడుంటారో ఏమో, ఎప్పుడో ఒకసారి ఎవరెవరు కనపడొచ్చి వీడియోలు చూస్తాం. వినోద్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా, భారతి బాగున్నారా అని అడుగుతారు. ఫోన్లు చేసి అడుగుతారు, కామెంట్లో అడుగుతారు, కనపడినప్పుడు అడుగుతారు. మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అని ఒక మాట తప్ప మా కృతజ్ఞత ఎట్లా చూపించుకోవాలో తెలియట్లేదు, కానీ మీ అందరికీ థ్యాంక్ యూ. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. స్మార్ట్ వినోద్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఫోన్ చేసి హెచ్చరిస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగది ఇలా అని చెప్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ ప్రేమ మేము ఇట్లే కోల్పోకుండా జాగ్రత్తగా మేము ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కదా బంగారు తల్లి, ఇట్లా వెరీ అమ్మా హాయ్ అని చెప్పమ్మా. హాయ్ మా ఐరా పాప వీడియో తీస్తుంది. మరి ఎట్లా అని చేసుకున్నా నన్ను చేసలేను, బంద్ చేసింటే ఏమో మరి అడు చూడు అమ్మ సరిగ్గా కనపడదు. సరే ఇది అట్లా పాపని పిలువు, హాయ్ చెప్తుంది పాప. సరిగ్గా పట్టుకో, దాంట్లో ఫోన్లో చూడు కానీ వస్తున్నది లేదా పాప. ఇప్పుడు చెప్పమను, హాయ్ చెప్పాను. ఇంకా బ్యాళ్ళు అయితే ఉడుకుతున్నాయి అన్నమాట.
మనం ఎంత నూనె వేసినప్పుడు పొంగేది ఖచ్చితంగా చూడండి. కుక్కర్లో కూడా ఉత్త బ్యాల్ వేస్తే మాత్రం ఖచ్చితంగా పొంగుతుంది. ఇంకా బ్యాల్ అయితే మాత్రం బాగా ఉడుకుతున్నాయి. ఇవన్నీ నీళ్ళన్నీ బాగా ముడుకొని పోతాయి. బ్యాల్ ఉడికి ఉడికి రామిన తర్వాత తిన్నాముగా అమ్మ వంట చేస్తానే తిందామండి మనము. ఇప్పుడే పచ్చిమిరకాయలు ఎందుకు వేసుకున్నారంటే పచ్చిమిరకాయలు అనేది కొంచెము మామూలు తర్వాతకి వేసుకుంటే ఉడికెళ్ళేవు సరిగ్గా. రామేటప్పుడు కూడా అంత పచ్చిమిరకాయలు లక్కే ఉంటాయి. ఇట్లా బాగా ఈ పెసర బ్యాలతో పాటు వేసుకుంటే మాత్రానికి రామేటప్పుడు బాగుంటుంది, కలిసిపోతుంది చక్కన ఉడికి. అందుకోసమని ఈ టైంలో పచ్చిమిరకాయలు వేసాను నేను. ఇంక ఇది అనేది బాగా మెత్తగా ఉడికినబ్బా పెసర బ్యాల్ అయితే. మూతి పెట్టి మరి ఆ బురువు మేర నీ కళ్ళు ఉన్నట్టు కింద అంతే ఇంక పొంగుతూనే ఉంటుంది బ్యాళ్ళు కాబట్టి. కొంచెం క్రాస్ ఈ గాలి వేస్తా అట్లా. ఓయ్ వెరీ గుడ్. అట్లా రోజు మొన్న బాగా వచ్చేదాన్ని తిరిగేసా గడిపెట్టానే. బాత్రూమ్ పైన పెట్టావు కదా అయినా లేదు పడేసట్టే ఉండలే. అసలు పొద్దు ముగ్గులు మాడ ముచ్చుకొని శనారనాడేమో. ఏం నిసమా యాడా గువ్వ వచ్చేది కదా అవు చిన్న గువ్వ మన ఇంటికట్టుకు వస్తాయేమో. అవులే ఇవాళ నీళ్ళు పెట్టాలరా ఎంతసేపు ఉన్నా ఏదో ఒకటి అరేంజ్ చేసి పెట్టాలా. కోడి అంటారు దాన్ని. కోడి కాదు గువ్వ గువ్వ గువ్వ. వినోద్ ఐరమ్మేమో అవుతలేరా మొక్కు తొక్కుతాలు ఊసుకెళ్తాడు. ఓన్ కంపెనీ ఎంజాయ్ చేస్తుంది నిస్సమ్మ నాలక్క. ఏమ్మా ఏడది కోడి గువ్వ గువ్వ గువ్వమ్మ, అది కోడి కాదు గువ్వ. చెట్టు కాడ కడుక్కొచ్చుకోపో. చెట్టు కాడ చెట్టుకు నీళ్ళు పోయేవా కాదు ఏమి చేతికి కాలినట్టు చూసుకోలేను. తెగేది వినదేమో. తెగింది కానీ ధ్యాస లేదా ఏమా, అంత ధ్యాస లేదా చర్మం. జీరుకున్నా కానీ నా ధ్యాస లేదా అని. చెట్టు నిలవసవా మంచి పని అమ్మా. వెరీ గుడ్ గర్ల్. పూలు ఎంత బాగా కాస్తుండే ఈ పాటికి. ఓకే ఇంకా పెసర బ్యాల్ అయితే మాత్రానికి బాగా ఉడికేవే. మనం వేసిన ఎసురికి భలే సరిపోయేది చూడండి. తగినంత ఎసురు పెట్టుకుంటే బాగా మెత్తగా అయితే ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనము పప్పు గుత్తి తీసుకొని అయితే ఈ బ్యాలని రాముదామండి. మెత్తగా ఉడికేవి చూడండి. ఇక ఇవి వచ్చి ఎండ కలుసుకునే రామా థ్యాంక్ యూ మమ్మీ. మన ఇస్తాము చూడండి ఎంత సైలెంట్ మన తన పని తంది. రామ్తాను పప్పు బ్యాలని రాము. పచ్చిమిరపకాయలు కూడా మెత్త ఉడికేసాడుగా. ఉండేది గన్నింటికెళ్ళి ముడి వేసుకుంటే మళ్ళీ అన్నింటికెళ్ళి ఉండాలి దాంట్లో. జరుగు పాపా ఆడుకుందామా? ఈ వీడియో అయిపోయినాక ఆడుకుందాం. అయిపోయిన పెసర బ్యాల్ అయితే మాత్రం మెత్తగా ఏమైనా పొయ్యి మీద పెడతాను. మరి అయినా పట్టు మరి పప్పుతే. మా అమ్మ కూడా నాకు పప్పు గిట్టిస్తుండే ఫ్రెండ్స్ నాకడానికి. ఎందుకంటే మాటలు కొంచెం నాకు చిన్నప్పుడు తొలి వస్తుంది అనమాట. ఓమా తీసుకో, నాకు వద్దమ్మా నువ్వే. అమ్మా కొన్ని వేసుకొని ఇంకా ఉడకబెట్టేదేలా. 7 ఉల్లిగడ్డ, చింతపండు నీళ్ళు, కొంచెం కారం అవన్నీ వేసి ఉడకబెట్టాలి. బాగున్నదా నాకు?
మాటలు కొంచెం సరిగా రాని వాళ్ళకి కానీ కొంచెం స్లిప్ అవుతుంటాయి చూడండి, మాటలు తొదులు వస్తుంటాయి. అట్లా వాళ్ళు తొప్పుగిత్తి నాకితే నేలక మాటలు చక్కని వస్తాయంట. చిన్నప్పుడు ఇది నేనే ట్రై చేశాను, నాకే ఇచ్చింది మా అమ్మ. అది రామినమ్మడే నాకు ఇస్తుంది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి తగినన్ని నీళ్లు, మనకు పప్పు సల్పాకు చారు సల్పాకు కావాలంటే కొన్ని నీళ్ళు ఎక్కువ వేసుకున్నాను, గట్టిగా కావాలంటే కొంచెము నీళ్ళు తగ్గించుకున్నాను అనమాట పప్పుకి. ఇక ఈ మాత్రం అయితే నాకు సరిపోతుంది, అందుకోసమని ఈ మాత్రం నీళ్ళు అయితే వేసేయండి చూడండి. ఇట్లా ఇట్లుంటే చారు బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిగడ్డలు టమాటా పండ్లు అయితే వేసుకున్నామండి. నేనైతే పొడుగు కట్ చేసాను చూడండి, వేస్తాము. ఇట్లా వేసిన తర్వాత చింతపండు అనమాట, నేను నానబెట్టి అయితే చింతపండు తీసుకునేనే. ఇంకా పిప్పు అంతా గడ్డకి తీసి మెత్తగా గుజ్జు ఒకటి వేసుకుందామండి చింతపండుని. ఎంత నానబెడితే అంత బాగా గుజ్జు వస్తుంది అనమాట చింతపండు. పులుపు ఉంటే కూడా బాగుంటుంది. పెసరపప్పు చారు అనమాట. అమ్మ కూర్చుకుంటా, దాని జోలు పోవద్దు నువ్వు. హెబ్రే చింతపండు నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు. దీంట్లోకి మన రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడు వేసుకున్నలా. ఫస్ట్ తగిన ఉప్పు వేస్తే బ్యాల్ అనేది ఉడకవన్నమాట, అందుకోసమే ఉప్పు ఇప్పుడు వేసుకుందామండి. వీళ్ళ ఉప్పు తెచ్చుకుంటాం. చక్కగా వస్తుంది. ఇంకా ఇప్పుడు మన రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకుందామండి. ఇంకా అన్నీ వేసినట్లే, ఇంకా ఏం లేదు. కొంచెంసేపు ఉడికి దింపి తర్వాత తీయడమే చూడండి. ఇంకా అంతే, ఇంకా అంతే చూడు. ఇంకా ఉడకబెడదాము. ఎండ కూడా వచ్చాయి, బలంగా వచ్చాయండి. ఇంకా సగం ఆల్రెడీ నీకు చెమటలు వస్తున్నాయి. అయిపోయలే, మంట అయితే ఎక్కువ పెట్టి ఇంకా పల్ల ఉడికి పెడతాను. ఇంకా నాకు తెలుసు, నేను వీడియో తీస్తున్నాను, ఊకుండు. అదేడిది ఇదేడిది అని అడుగుతున్నది నువ్వు పోయినప్పటి నుంచి. అన్ని సామాన్లు అది ఇది చూసుకుంటా, గోడ, రోకల బండ, రోలు, కుర్జీ, మేకు, బైకు అన్నీ ఏటి వేనాడుతావు ఒకటి కూడా చూపించు. అది మంచిది విన్నది. ఇప్పుడు తీసుకురా ఒకసారి. నువ్వు అట్లా నీ దగ్గర ఎండ వచ్చేది ఇక్కడ ముందు రామా. పెడతాను ఉండప్ప. ఇట్లా అమ్మా, మంచిదమ్మా. నీ సమయం డిస్టర్బ్ చేయదు మమ్మల్ని. కూర్చో. లేదు ఉండు ఊపు. అమ్మ తాత అంటే మనం అప్పుడు అవి కదా ఏమంటుండలేదు ఊపుతుంటే. అమ్మ తాత వచ్చేదాకా చదువు ఊపుతుంటే యాడ దొరికింది కదే. దొరికేదిరే పొంగదలో ఇప్పుడేమి ఇంకా అన్ని నాకు పొంగదు. మా పాప ఇది ఊపేట ఆడుకుందాం అంటుంది. ఊపుతాను ఒకసారి, దాని ఊపితే పైకి పోతుంది. నువ్వు ఊపు ఆడబడి చూడు, ఆడు బయట యాటివేది ఏడది ఐరా ఈడున్నది ఈడున్నదిగా ఈడున్నదిరా. ఊపు గట్టి ఊపు. ఆ గాలికే వాయి వినదు. ఊపు. ఎవరు ఊపేది అరమ్మా. ఇక్కడ చూడండి, పెసర బేళ్ళ పప్పు అయితే మాత్రానికి బాగా ఉడుకుతున్నది అనమాట. ఇంకొంచెం సేపు ఒకటి ఉడికితే ఇంకా తర్వాత పెట్టడమే. చూడండి అందుకోసమనే పొద్దుగాల తీసిన లేదట మాట్లాడుకుంటే కరెక్ట్. ఈ అమ్మోటు ఏ నిసి నీడు గుసఫా మామే అన్నకు మాట్లాడుతుంటే మరి నువ్వు ఒకటి బుడి అడుగులేసుకుంటాడా.
ఇంకా పెసరపప్పు చారు అయితే మాత్రానికి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఏం లేదు, ఇంకా అంతా ఉడికేదనమాట. తర్వాత ఈడమే చూడండి, ఈ డేస్ అయితే దింపుదాం. ఇంకా మన్నలే కొట్టి పోవద్దు, ఎండ ఎక్కువ లేరా బాబా. అయిపోయి ఇంకా తర్వాత ఇచ్చేది ఉంటే ఇంకా ఏం లేదు, ఇంకా అయిపోయింది. తర్వాత కోసం కదా, ఎక్కువేం అవసరం లేదు చూడండి. ఇంకా కొంచెం ఇంతైతే సరిపోతుంది, వంట అయితే కాదు కదా పెద్దది. ఇంకా నేనైతే తర్వాత కోసం అయితే ఎల్లిపాయలు అయితే ఇట్లా దంచి తీసుకుని చూడండి. పై ఫుడ్ అయితే తీయండి, మొత్తం తీయాల్సిన అవసరం అయితే లేదు. ఎల్లిపాయలు తీసే ఒప్పుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. భారతి తీసలేదు, ఇంకేం చెప్పాలని చెప్పండి. గవిన్నే కదమ్మా. మళ్ళీ నువ్వు తీయకుండా ఉండేది కాక తీస్తే తీయండి, లేకుంటే అట్లే నాలాకే దొంచేసుకోండి అని చెప్తావు. మరి తీస్తే ఏమవుతుంది, మనమే కదా తినేది. నూనె అయిన తర్వాత ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు జీలకర్ర ఆవాలు చూడండి వేస్తున్నాను. ఇంకా నూనె అయితే కాగేదే, జీలకర్ర ఆవాలు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు అయితే వేసుకున్నామండి. ఎండకి బండి ఉన్న వాళ్ళు బండి మీద ఆమ్లెట్ వేసి చూస్తారు కదా. అవు వినాలి. ఇంకా కొంచెం ఇంకా రేపు నెల అట్లా, రేపు నెల అది ఎప్పుడు ఇంకా అయిపోయింది. ఈ నెల కూడా ఎన్నొద్దు లేదు, ఇంకా ఈ నెల ఇంక 2 రోజులు అంతే. అంతే. ఇంకా ఎల్లిపాయలు వేసుకుందామండి. కొంచెం వేగని ఎల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు అనమాట. ఇంక ఇవన్నీ చక్కగా వేగుతాయి నూనెలో. ఇంకా ఎండుమిరపకాయలు ఖచ్చితంగా ఇట్లాంటి పప్పు చారులోకి వేసుకునండి, భలే టేస్ట్ ఉంటుంది. మధ్య మధ్యలో బూ తినేటప్పుడు ఇవి తర్వాత ఇప్పుడు పప్పు వేసుకునేటప్పుడు నందుకు బాగుంటాయి అనమాట. ఆత్రం నిదానం. ఇంకా ఇప్పుడు ఎండుమిరపకాయలు అయితే వేసుకుందామండి. మొన్న ఇంటికి పోయినప్పుడు తెచ్చింది మా అమ్మ వద్ద, తిరువాతకి వస్తాయని. కరివేపాకు వేసుకుందామండి. జుట్టు పోసుకుని తప్ప పిల్లలు కిందికి పోయి. అయిపోయి తర్వాత ఇంకా పప్పు వేస్తుంది దీంట్లోకి వేస్తావా మరి. మరసంగా దూరం జరుగు పాప, హెబ్రి దూరం జరగండి. మరసంగా పెసరపప్పు చారు రెడీ. అదిరిపోయింది. ఇప్పుడు తీసుకుంటాం. సూపర్ ఫ్రెండ్స్, అదరు కొట్టేసింది భారతి. చలో నేను పాప తింటాంలే. షో లే రావినా తిందామంటే నేను తింటే వచ్చిన వినోద్. ఓకే ఓకే తిందాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు అయితే మా ఇంట్లో పెసరపప్పు చారు అనమాట. చాలా మంచిది అసలు ఎండాకాలం కాబట్టి. లాయిరా తిన్నామా, కలిపి తినమ్మా. పెద్ద బిడ్డలే ఇంక ఇప్పుడు బడికి అంతలకని నాకు పతుకుంటానే తొత్తిలా అంటది. ఇంకా తినండి, కలిపి చూడమ్మా, తిను తిన్నాం రండి ఫ్రెండ్స్. సూపర్ ఉన్నది. తినమ్మా హెబ్రి, తినకా చెప్పు నువ్వు. మరగా తిను తినమ్మా. బాగుండదా? కారం ఉప్పు అవి లావు లావుగా వచ్చేసింది. 5 టమాటాలు ఇట్టుంటేనే బాగుండదు.
ఐరన్ పొద్దున ఏమని తిన్నా దానికే ఆలోచించుకుంటూ తింటుంది. తినేదే. హాయ్ చెప్పు డాడీ, బాగున్నారాను? ఓకే, ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే పెసరపప్పు చారు అయితే మాత్రానికి చాలా బాగుండదు. నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. మా పాపగా అప్పుడు తినక ఇప్పుడు తింటా చూడండి. బాగుందా? తిను. కొంచెము కారం కొంచెము తగ్గిస్తే పిల్లలు కూడా బాగా తింటారు. అందుకోసమనే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసాను అనమాట, పిల్లలు తింటారని. తిన్ను రచన, నువ్వు తిను. తినండి.